నెక్స్ట్ నేను చెప్పే మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆయన అంత బాధపడుతూనే కుటుంబం యొక్క బాధ్యత ఆయన గుర్తించారు. అంత బాధలో కూడా మనం ఏం చేస్తామండి? మనకి ఏమైనా నొప్పి వచ్చింది, మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్కి వెళ్తాము, లేకపోతే యాక్సిడెంట్ అయి పడిపోతాము. అప్పుడు మనకి ఏ గుర్తు వస్తుంది? వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, నేను అర్జెంట్గా కోలుకోవాలి అనే గుర్తు వస్తుంది, అంతేనా? కానీ యేసయ్య తన తల్లి యొక్క బాధ్యత గురించి ఆయన మర్చిపోలేదు. ఆయనకి అదే గుర్తుంది, నా తల్లి, నా శిష్యులు అందరూ కూడా మంచిగా ఉండాలి, మంచిగా వాళ్ళ సేవలో కొనసాగాలి అని ఆయన గుర్తుపెట్టుకున్నారు. అయితే విజయమ్మ ఒకటి చెప్పారు, అమ్మ నేను థర్డ్ వర్డ్ చెప్తానమ్మా అని అంటే ఎవరు కూడా యూట్యూబ్లో చూడొద్దని చెప్పారు. బట్ నేను చాలా వరకు ప్రయత్నించి యేసయ్య మరి నేను యూట్యూబ్లో చూడకుండా ఎలాగైనా అని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకున్న శోధనలో నుంచి ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు శోధింపబడుతున్నావు కనుక నీ కుటుంబం యొక్క బాధ్యత నీకు గుర్తుందా? నువ్వు ఎంత శోధనలో ఉన్నా నీ కుటుంబ బాధ్యత నీకు గుర్తుండాలి. కరెక్టా కదా? కుటుంబం అంటే భర్త, భార్య, పిల్లలు, అత్త, మామలు, అక్క, చెల్లి, వీళ్ళందరూ కదా. వీళ్ళు మరి మనము భర్త, భార్య, కుటుంబం అంటే మనం ఎంత శోధనలు ఉంటాయో తెలుసు కదా. ప్రతి ఒక్క కుటుంబంలోనూ శోధనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ శోధనలలో కూడా మన కుటుంబం యొక్క బాధ్యత నెరవేర్చడానికి మనకి తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు బట్టి మనం కుటుంబం యొక్క రహదారి వేసుకుంటాం. ఆ దారిలో ముళ్ళు ఉండవు, రాళ్ళు ఉండవు, ఇంకేమి ఉండకుండా మనం దారిని సరిగ్గా చేసుకుంటాం. అలాగా మనము ఎప్పుడైతే మన కుటుంబాన్ని మనం ఎన్ని బాధలు ఇబ్బందుల్లో ఉన్నా సరే మన కుటుంబాన్ని చక్కగా తీసుకువెళ్తామో అప్పుడు యేసయ్యకి ఇష్టమైన పిల్లలుగా ఉంటుంది. అయితే ఆయన శిలువ మరణంలో కూడా ఆయన అసలు ఆయన కుటుంబాన్ని మర్చిపోలేదు, ఆయన తల్లిని మర్చిపోలేదు.